పిల్లలు, మన పాఠశాలలో గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమం 75 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం జరుగుతుంది కదా. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన ప్రాథమిక అంశాల పునశ్చరణ కార్యక్రమం జరుగుతుంది కదా. కృత్యాలతో కూడిన ఈ కార్యక్రమంలో తెలుగు కృత్యాలలో ప్రతిరోజు ఒక కొత్త కథను మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. ఆ కథలలో ఒకటైన అపాయంలో ఉపాయం అనే కథను ఈరోజు మనం నేర్చుకుందామా? ఓకే, రెండు పిల్లలు, ఈ కథలో ముందు చిత్రాన్ని మనం గమనిద్దాం. పిల్లలు, ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఇక్కడ కుందేలులు అడవిలో చక్కగా ఆడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక కుందేలు చెట్టు చాటును దాక్కున్న ఒక నక్కను గమనించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా చెట్టు చాటున వేటగాడు ఉన్నట్లుగా, వలతో సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఓకే పిల్లలు, మరి ఈ సన్నివేశం వెనుక ఏం జరిగి ఉంటుందో, తర్వాత ఏం జరిగి ఉంటుందో ఊహించండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం కథలోనికి వెళ్ళి ఏం జరిగి ఉంటుందో చూద్దాం. అపాయంలో ఉపాయం. ఒక అడవిలో కుందేళ్ల గుంపు సంతోషంగా జీవించసాగింది. అయితే కుందేళ్ల వైపు ఒక నక్క అదోలా చూసేది. కానీ నక్క మాత్రం ఏ కుందేలుకు అపాయం తలపెట్టలేదు. కుందేళ్లకు మాత్రం నక్క చూపులపై అనుమానం ఉండేది. ఒకరోజు వేటగాడు కుందేళ్ల గుంపును చూశాడు. ఎలాగైనా కుందేళ్లను పట్టుకోవాలనుకున్నాడు. కానీ భుజాన్న చిన్న వల మాత్రమే ఉన్నది. అయినా అవకాశం వదులుకోవద్దు అనుకున్నాడు. కుందేళ్లు ఆకలి తీర్చుకుని నిద్రపోయే వరకు వేచి చూశాడు. కుందేళ్లు అలా నిద్రపోయాయో లేదో వాటి కుడివైపున దూరంగా వలవేసి నెమ్మదిగా ఎడమ వైపు వచ్చి శబ్దం చేశాడు. వేటగాడు పథకం ప్రకారం కుడివైపున వేసిన వలలో కుందేళ్లు పడ్డాయి. కుందేళ్లు అరుపులు విన్న నక్క వేగంగా పరిగెత్తుకుని వచ్చి ఆగింది. నక్కను చూసిన కుందేళ్లు, మిత్రమా, మమ్మల్ని కాపాడవా అంటూ వేడుకున్నాయి. ఆహా, మిమ్మల్ని నేను కాపాడాలా? నన్ను శత్రువుగా చూసే మిమ్మల్ని ఎలా కాపాడుతాను? వేటగాడు వచ్చేలోగా మీ అందరినీ చంపేస్తా అంటూ ముందుకు కదిలింది. అవి భయపడి బలంగా కుడివైపుకు వెళ్ళాయి. వల చిన్నది గనుక పట్టున తెగిపోవడంతో వలకు ఒక రంధ్రం ఏర్పడింది. అందులో నుండి కుందేలు అన్నీ బయటికి జంతువుల సమావేశ స్థలానికి చేరుకున్నాయి. కుందేళ్ళ మాటలు విన్న జంతువులన్నీ అపాయంలో ఉపాయంతో కుందేళ్లను భయపెట్టి రక్షించిన నక్కను అభినందించాయి. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం అపాయంలో ఉపాయం అనే కథను విన్నాం కదా. ఈపాటికే మీకు ఈ కథలోని సారాంశం అర్థమైంది కదా పిల్లలు. నక్క కుందేళ్లకు ఎలాంటి అపాయాన్ని తలపెట్టలేదు. ఇక్కడ నక్క కుందేళ్లతో స్నేహం చేసి కుందేళ్ళు సరదాగా ఆడుకుంటున్న సన్నివేశాలను చూసిందే తప్ప వాటికి అపాయాన్ని తలపెట్టే నక్కగా లేదు. అదేవిధంగా ఆపదలో ఉన్న కుందేళ్లను భయపెట్టి అవి ఆపదలో నుంచి తమకు తామే ఏ విధంగా బయటకు రావాలో వాటికి సహాయం చేసినట్లుగా మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాం. పిల్లలు, ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 4 అక్షరాలతో ఏర్పడిన పదాలు, 3 అక్షరాలతో ఏర్పడిన పదాలను గుర్తించి మీ నోట్స్లలో రాయండి. వరుస క్రమంలో రాయండి. కుందేళ్ళు 3 అక్షరాల పదం, అవకాశం 4 అక్షరాల పదం, చూశాడు 3 అక్షరాల పదం, ఎలాగైనా 4 అక్షరాల పదం, అనుకున్నాడు 5 అక్షరాల పదం, నిద్రపోయాయో 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా గుర్తించి రాయండి పిల్లలు, చదవండి.